ఇక్కడ ఈ ల్యాండ్ కూలింగ్ భూమి అడుగుతున్నారు, అది సాధ్యమే. ఇత్తానికి సిద్ధంగానే ఉండారు, అన్నీ బాగానే ఉండయి. అది బాగు చేయలేదు, 5 సంవత్సరాలు మొదలుపెట్టారు. ఇది తీసుకుంటే ఇది ఎన్నాళ్ళు అయిద్దో. అవతల వాడోను జగను మోడీ అండతోటే ఉండాడు, ఆ అండ బాగలేదు. రేపొద్దున మళ్ళీ నువ్వు ఏదైనా వ్యతిరేకత అయితే వాడి దగ్గరకు తీస్తే ఇదేదైనా తేడా వస్తే ఏమైద్దని జనం భయంతో చస్తున్నారు. కానీ వాడు కేసులు తేలవట్లేదు, వాడికి అండగా ఉంటున్నారు కేంద్రం ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం వాడి అండ చూసుకొని వాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఎప్పుడైతే మూసేసి ఇంక పార్టీ నుంచి ఇచ్చేస్తారో అప్పుడు నీకు చంద్రబాబుకు రేంజ్ పెరిగిద్ది. అది మోడీ అండతోటి వాడు ఎప్పుడు మళ్ళీ బయటకు వస్తాడో మోడీ అండతోటి అని చెప్పి జనం దడుతున్నారు. కలిసే ఉంది, మరి వాడు ఎందుకు లోనయ్యట్లేదు? అన్ని కేసుల మీద ఆడ కుట్ర ఉంది. అటు వాడిని అట్టు ఉంచుతున్నారు, జగన్నే అట్టు ఉంచుతున్నారు, ఈయన్ని కలిసి ఉండామంటున్నారు. ఈ కలిసి ఇప్పుడు చంద్రబాబుని కలిసి ఉండబట్టి ప్రభుత్వం ఉంది. రేపొద్దున వాడిని ఏమన్నా దగ్గరకు తీస్తే ఈయనేమన్నా చంద్రబాబుని పడదోయాలగా అని ఆలోచన. వాడిని బయటికి లోనకు పానీయకుండా కాపాడుతున్నాడు. దానివల్ల భయం, జనం గుప్పిట్లో పెట్టుకొని ఉండాలి ఏం జరిగిద్దా అని. ఇవ్వటం లేదని కాదు, ఇద్దానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అది బాగు చేయలేదు కదా, అది బాగు చేయలేదు. ఇది కూడా తీసుకొని ఏం చేస్తారో అని భయం జనంలో ఉంది. అది బాగు చేసినాక దీన్ని కూడా 5 ఏళ్ళ లోపటే బాగు చేయగలిగితేనే ఇస్తాము, లేకపోతే అడ్డం తిరుగుతారు జనం. రైతులు అడ్డం తిరిగేటట్టుగా ఉండారు. రాజధాని పనులు అక్కడ రాజధానిలో ఇప్పుడే పనిముట్లు దిగినాయి, ఇంకా మొదలుపెట్టారు, చూసి వచ్చాం. మొదలుపెట్టి చేస్తున్నారు. నాకు రోజు చాపడుతున్నాయి, అంతకుముందు లేవు. ఇప్పుడు మాత్రం చూడాలని నేను మాయపడకు పోతే అన్ని చోట్ల పనిముట్లు దిగినాయి. లారీలు కానీ కేన్లు కానీ పొక్కులేళ్ళు అన్నీ దిగినాయి, చేస్తున్నారు. ఈ చెరువులో కూడా రోడ్డు మొదలుపెట్టి రోడ్డు మరి కాలువ మరి అర్థం కాలేదు నాకు, చేస్తున్నారు. మరి మాది కూడా ఇప్పుడు మళ్ళీ మాది కూడా పని కూడా రాజధాని కావాలని కూలింగ్లో పోవాలని చంద్రబాబు చెబుతున్నాడట, అడుగుతున్నారు. మరి రైతులు ఏమన్నా మరి పొలం కొంతమంది ఇవ్వాలంటున్నారు, కానీ కొంతమంది ఏమైనా ఇష్టం లేదు. మరి మాకు పొలాలు పోతే మా పొలాలు లేవుగా, మరి అంతా రైతులు మేడ. మరి పొలం పండించిన వాడికి ఆశ ఎక్కువ కదా, అట్లా వద్దనుకుంటున్నారు. కొంతమంది ఏమన్నా ఎకరం 2 ఎకరం ఉండాలి, ఏమన్నా చంద్రబాబు డెవలప్ చేస్తాను ఇద్దాంలే అని కొంతమంది అంటున్నారు. రకరకాలుగా ఉంది. అవి జగన్ వచ్చాడు కదా, చంద్రబాబు వచ్చినట్టయితే చంద్రబాబు చేసేవాడు ఇచ్చేవాడు. మధ్యలో పీరియడ్ ఏమన్నా జగన్ వచ్చాడు, జగన్ చేస్తాడని అందరూ వేశారు ఓట్లు. జగన్ చేస్తాడనే, చంద్రబాబు కంటే ఎక్కువ చేస్తాడని వేశారు. వేస్తే ఆయన ఏమన్నా ఇక్కడ పడుచుకోవాలా, ఇక్కడ చేయలా. నేను కూడా జగన్ పార్టీ అయినా కూడా నాకు ఇష్టం లేక మళ్ళీ నేను ఇప్పుడు చంద్రబాబుకి వేసామన్నా. ఇది మరి ఇప్పుడు ఏమన్నా చంద్రబాబుకే మరి అందరూ బాగానే పరగా ఉన్నారా. మరి చంద్రబాబు చేస్తున్నాడు బాగానే. నిన్న పొన్నికర కూడా మీటింగ్ పెట్టాడు. ఇటు ఆడలో రైల్వే స్టేషన్ పడుతుందంట మా పొలానే. మరి ఇటు ఆడలో ఇక్కడ ఏమన్నా విమానం ఆశ్రమం పడుతుందంట పొన్నికల దగ్గర. ఇవన్నీ చెప్పుకుంటున్నారు, అన్నీ డెవలప్ బాగానే ఉంటుంది. మరి పొలం అయితే మరి డెవలప్ కాదేమో, మళ్ళీ రేట్లు పడిపోతాయేమో అని భయం పడుతున్నారు రైతులకి. ఇప్పుడు 5 కోట్లు అమ్మి నిడికొండ రోడ్లో 5 కోట్లు అమ్మారు ఎకరం. మొన్నే అమ్మింది, ఒక వారం అవుతుంది అమ్మి. ఇప్పుడు మళ్ళీ 5 కోట్లు కొనేవాళ్ళు లేరు. అట్లా జనం దడుతున్నారు. పొలం ఉండోళ్ళు పిల్లలు మరి పెద్దోళ్ళు సంపాదించిన, మేము కొనే పూలు కాదుగా, పెద్దోళ్ళు సంపాదించిన భూమి మేము పండించుకుంటా ఉన్నాం. ఈ పోతాయేమని భయంగా కొంతమంది భయమే. ఒక ఎకరం అమ్మితేనే కళ్ళం నీళ్ళు కాడుతాయి. ఇప్పుడు ఒక ఎకరం అమ్ముకొని వచ్చామనుకో, ఆ రోజు ఇంట్లో అన్నం ఉండదు, అన్నం వండే పని లేదు. ఎందుకంటే ఇప్పుడు వెనక సంపాదించారు, మా తాతల తండ్రులు సంపాదించిన భూమి అమ్ముకొని వచ్చామే అని. మరి ఇప్పుడు భూమి అంతా పోతే మరి బాధపడతారుగా. మరి రేట్లు పెరిగితే సంతోషంగా ఉంటారు. ఈ ఏడు అమ్ముకొని ఇంకోసారి కొనుక్కోవటం అది చేస్తారు. జగన్ రాడమ్మా, రాడు. నేను నాది జగన్ పార్టీ కానీ జగన్ రాడుగా. ఎందుకంటే ఆయన పరిపాలన బాగోలా, ఏంటి అసలు లేదు, ఎక్కడ అంతే ఉంది. రోడ్లు గుంటలు బట్టి సచ్చారు జనం, ఏడబట్టినా గుంటలేగా. మరి ఇబ్బంది లేదు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు వేశారు,
ఈ సిమెంట్ రోడ్లో టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకులు వేశారు. వేస్తే చంద్రబాబు ఈలేకపోయాడు వెనక చెక్కి. ఈలేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ముందు చచ్చిపోయారు. పురుగు మందు తాగి చచ్చిపోయారు. నేను చూస్తాగానే పెద్దకూరపట్టు ముగ్గురు కలిసి రోడ్లు బాగా ఊళ్ళో పెంచేసి పంప చేతలను పట్టుకొని రోడ్లు వేశారు. దాదాపు 4-3 కోట్లకి వేశారు. వేస్తే డబ్బులు రాక ఒక కుర్రోడు కుర్రాడు మామూలుగా కుర్రోడు ముందు తాగి చచ్చిపోయాడు. నాకు తెలుసు. మా అమ్మని ఇచ్చాము పెద్దకూరపాడు. వాడు చూస్తే ప్యాను సూరు ఉంది. ఎంతో బాగా మంచోడు. జగన్ వల్లే చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా రాలా. మళ్ళీ చంద్రబాబు కూడా వేయాలి ఓట్లు, వాళ్ళు డబ్బులు వేయాలి వాళ్ళకి. మరి ఇప్పుడు యాత్రలో వేయడో తెలియదు కానీ ఇంకా డబ్బులు రాలే వాళ్ళకి. అట్లా ఉంది పరిపాలన. మీకు భయం లేనప్పుడు చంద్రబాబు చేస్తారు, నమ్మకం ఉన్నప్పుడు? నమ్మకం అంటే పొలం పండించుకునే భూమి కదా మాకు. ఇంకా ఆధారం లేదుగా, ఏ ఆధారం లేదుగా. మేము లేస్తే పొలం పండించుకొని ఇప్పుడు కూడా ఇలా కూడా శనికి పోయి టాటా దున్నుకొని వచ్చాను. మరి రేపు పొలం పోయిందనుకో నేనేం చేయాలా? వరకు ఉండాల్సిందే కదా. అందుకని ఉన్న భూములకి ఎంతో కొంత చేసి మీ భూములు తీసుకుంటే బాగుంటుంది. రేట్ మంచి రేట్. మనం ఆపినా ఆగదు. చంద్రబాబు అంటే తీసుకోవటం అయింది. ఏంది మనం ఒకళ్ళు ఆపితే ఆగిద్దా? ఏంది డెవలప్కే ఇస్తారు. మీ దేవురు పెద్దపరం అండి. ఇప్పుడు రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ? రాజధాని పనులు బాగానే జరుగుతున్నాయండి. ఇప్పుడే స్టార్ట్ అవునాయి, బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందంట కదా, చంద్రబాబు ల్యాండ్ జరుగుతుంది, మీరు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, అది అంటే ఇంతవరకు అయితే తెలియదు. కొంతమంది రైతులు అయితే సుముఖంగా ఉన్నారు ఇయటానికి, కొంతమంది మరి వరకు ఉంటుందిగా, అది అయితే తెలియదు. అది పరిష్కారం అది చంద్రబాబు సూచించాలి. ఆ ప్యాకేజ్ ఇచ్చే దాన్ని బట్టి అనేది రైతులు తెలుసుకోవాలి. అది అంటే ఇస్తే డెవలప్ అయితే ఇస్తే 50% నమ్ముతున్నారు బాగుపడతారని. అంటే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చినప్పుడు మా భూమి అక్కడ రాజధాని దగ్గరలో ఇస్తారు కదా, గజాల లెక్కలో మన ఇచ్చిన వాళ్ళం కొంచెం మంది దెబ్బతిన్నారు. అయితే ఎట్లా అంటే మరి జగన్ వచ్చారు కదా, కొంతమంది రైతులు 10,000కి 15,000 కూడా అమ్ముకున్నారు గజాల లెక్క. అదే ఇవాళ 60,000 70,000 పోయింది. అదే ఇక్కడ అదే 50,000 40 కనీసం 40,000 పోయినా కూడా రైతులు బాగుపడతారు. అది అడగండి. అంటే అది డెవలప్ చేసి అడిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. అది అదే డెవలప్ కాలేదు, మరి ఇదేం డెవలప్ అయితే కొంతమంది ఆలోచన. అది మరి గవర్నమెంట్ మారితే మరి ఏం చేస్తారో తెలియదు అని నేను ఆలోచన. అంటే గవర్నమెంట్ మారిదంటే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నారా? మనకైతే తెలియదండి. అదే అవును. మొన్నటిదాకా ఏం చేశారు, చంద్రబాబుని తీసుకుపోయి జైలు వేసారు. అదే ప్లస్ పాయింట్ అయింది కదా పవన్ కళ్యాణ్ కలవటం వల్ల. అట్నే జైలు వేస్తే ఏమన్నా దెబ్బతింటుందానో వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంప్రెన్స్ ఏమైనా పెరిగిద్దామన్న సానుభూతి అని. అవునవునవును. ఇప్పుడు తొలిగి ఇచ్చాము మేము. అప్పుడు 16 నెలలు వర్క్ చేశారు, తర్వాత ఆపేశారు. చంద్రబాబు ఉన్నప్పుడు 16 నెలలు వర్క్ చేశారు మాకు. చంద్రబాబు వెళ్ళిపోయినాక అసలు మా ముఖం చూసిన వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖం చూడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త భూములు అడుగుతున్నారు. మళ్ళీ ఈ కొత్త భూములు ఇస్తారమ్మా. ఇచ్చినాక రేపు అదే పరిస్థితి అయితే ఏమైతే మళ్ళీ ఇప్పుడు ముంగులు ఇచ్చిన వాళ్ళకి ఇంత మడికి డెవలప్ లేదు. అదే పరిస్థితి మళ్ళీ అయిందనుకో వీళ్ళు ఆగమైపోవడమే, పొలం పండించుకోకుండా ఏమి లేకుండా మళ్ళీ అడివి పెరిగిపోవడమే. అసలు జగన్ ఉన్నప్పుడు అసలు ఏమీ జరగలేదమ్మా మాకు. ఇప్పుడు చేసిద్దని నమ్ముతున్నాం. అంటే నాకు ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్గా భూములు వేయాలి, మనం చేసిద్దని ఆశ ఇప్పుడు మాకు. అది మెయిన్. ఇప్పుడు మళ్ళీ కొత్త భూములు ఇచ్చారనుకోండి అదే పరిస్థితి అయిపోయింది. అడవిలో పెంచుకోవడమే. ఊళ్ళో మనుషులు కూడా ఉండదు కదా, పాములు తిరుగుతాయి ఊళ్ళో కూడా. ఆ రకంగా అయిపోయింది. ఏం చేయాలంటే అమ్మా, ఇప్పుడు ఉండ భూములు ముంగల డెవలప్ అయితే కొంతమటికి ఒక 60% డెవలప్ అయితే అమ్మా మళ్ళీ ఈటాకు అవకాశం ఉంటుంది రైతుకి. అది ఏమీ కాకుండా నువ్వు మళ్ళీ కావాలంటే ఇంకా నాకు మళ్ళీ 30,000 ఎకరం కావాలంటే అటు కుదిరిద్దమ్మా. అయిద్ది అదేమన్నా. ముంగల ఇచ్చిన వాళ్ళకి దానికి న్యాయం చేయాలి. ముంగల న్యాయం చేసినా సరిపోద్ది మనకి. అది అంటే కొంతమంది ఏమంటున్నారంటే అది డెవలప్ అవ్వకుండా ఇది ఇచ్చినా మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మా భూములు కూడా నాశనం అయిపోతాయని చెప్పి. అది చెప్పేది అదేనమ్మా. ఇప్పుడు ఆల్రెడీ తొలిగి మా జరిగిందమ్మా. మళ్ళీ జగన్ బాబు వచ్చి అనుకో మళ్ళీ ఖాళీ మీకు ఏమి ఉండదు. ఇక ఛాన్స్ అంటే అదంతా రేపు ఎట్లుంటుందో మనం చెప్పలేం కమ్మా. ఇప్పుడు మన ఒక్కళ్ళది కాదు కమ్మా అది. ఇప్పుడు మన ఒక్కళ్ళది, మా మండలాంది, మన జిల్లాది కాదు కమ్మా అది.
అది ఎట్ట తిరగబడితో ఏది చేసిదో మనకు చెప్పలేంగా. ఇప్పుడు వచ్చిందనుకో అంత అనుకూలంగా అందరూ బాగానే ఉంటుంది, రాకపోతే మళ్ళీ ఏముంది ఖాళీ మళ్ళీ. అది ఇప్పుడు 60% అన్నా కంప్లీట్ చేసి 60% అన్నా అవ్వాలమ్మా, 60% అన్నా అయితే రైతుకి గిట భయం ఉండదమ్మా. అది ఇప్పుడు ఏమీ లేదు, మొత్తం కలిసిన వారం కాలం మొదలుపెట్టి మళ్ళీ భూములు కావాలి 30,000 ఎకరం అంటే ఏడ తెచ్చిస్తారమ్మా మళ్ళీ. 43,000 ఎకరం కావాలంటే అది అంతేనమ్మా, అందుకంటే ఏం లేదు. అది ఇప్పుడు ముంగల తొలిగి తీసుకున్న రైతుకి న్యాయం చేయాలి. ముంగల న్యాయం జరిగినాక రెండు రైతుకి అడిగిపోతే సరిపోయింది. ఆ రైతుకి న్యాయం లేకుండా మళ్ళీ ఇంకోసారి బాగుంటే అడుగుతుందమ్మా కుదరదుగా.